హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. స్వామియే శరణమయ్యప్ప. మా స్వామి అయితే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఏ ఆటంకాలు లేకుండా అందరూ స్వాములు నిర్విఘ్నంగా చక్కగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారండి. మా స్వామి కూడా అండి ఇప్పుడే ఆటో దిగారండి. చక్కగా అన్నం టైంకే వచ్చేసారు. సాయంత్రానికి రావాల్సింది ఇంకా ముందుగానే వచ్చారు. అందరు స్వాములు చక్కగా దర్శనం చేసుకున్నారంట. ఏ ఆటంకాలు లేకుండా అందరూ ఒకటికి రెండు సార్లు దర్శనం చేసుకున్నారంట. ఇంకా హారతి అయితే తీసి టెంకాయి కర్పూరంతో హారతి అయితే తీసి కొడుతున్నామండి. నేనైనా కొట్టచ్చు, ఇంక మా అమ్మగారు ఉన్నారు కాబట్టి అందుకని మా అమ్మగారు తీస్తున్నారనమాట. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి నీళ్ళు అవి రెడీ చేసుకుందామని లోపలికి వెళ్ళిపోయానండి. కాళ్ళు కడిగి అవి మన తల మీద జల్లుకుంటే మంచిది అంటారు కాబట్టి నేను అట్లా చేస్తాను ఇప్పుడు. ఇంకా మా అమ్మగారు కూడా టెంకాయ కొట్టారు. బాగా పగిలిపోయిందండి, చక్కగా ముక్కలు ముక్కలు అయిపోయింది. బాగా జరిగిందంట దర్శనం కూడా. అందరు స్వాములు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. అందరూ హ్యాపీ అండి. మా స్వామి కూడా చాలా రోజుల తర్వాత ఈ సంవత్సరమే ఎక్కువ రోజులు వేసిందనమాట. ఎప్పుడు 21 రోజు 25 రోజులు వేసేవాళ్ళు. ఈసారి అయితే 49 రోజులు వేశారండి. నిష్టగా నియమ నిష్టలతో చక్కగా చేశారండి, శ్రద్ధాభక్తులతో బాగా. అందరూ చెయ్యరు అని నేను అనట్లేదండి, మళ్ళీ వేరేలాగైతే అనుకోవద్దు. నేను చెప్తున్నానండి, మా స్వామి ఉండలేరు కానీ చేశారు అని చెప్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మా స్వామి కాళ్ళు కడిగి నేనైతే నీళ్ళు తల మీద జల్లుకున్నాం మేము ఇంట్లో ఉన్న వాళ్ళందరం. అలా చేస్తే వాళ్ళు చేసిన పుణ్యంలో మనకు కూడా కొంచెం వస్తుందని అంతే అండి. మా అమ్మగారు కూడా అలా కాళ్ళు కడిగి తల మీద అయితే జల్లుకున్నారండి. బాగా చేశారండి. ఈ సంవత్సరం అయితే బాగా చన్నీళ్ళు ఎంత తుఫాను ఎలా వచ్చినా సరే చన్నీళ్ళతోనే స్నానం చేశారండి. బాడీ సహకరించినప్పుడు వేడి నీళ్ళు చేయొచ్చు అని అన్నారు వేరే వాళ్ళు, నేను కనుక్కుంటే. కానీ మా స్వామి అయితే చేయలేదండి. ఇంకా మొయ్యలేక మోసుకొచ్చారండి బ్యాగ్ అయితే. స్వామి ప్రసాదాలు ఇంకా బట్టలు అవి ఇవి అండి. ఇంకా ఓ పక్కన కాళ్ళు నొప్పులు కదండి. ఇంకా అట్లయితే మేమైతే ఇంకా అన్ని పండ్లు అన్నీ తెచ్చారండి. ఇంట్లో నైవేద్యం పెట్టేసుకొని స్వామివారికి ఇంకా టెంకాయ కొట్టుకొని కొంచెం అక్కడ ఇరుముడు బియ్యం తెస్తారు కదండి, నెయ్యి ఇరుముడు బియ్యంతో కొంచెం పొంగల్ చేసేసి ఆ నాయనకి కొంచెం అయ్యప్ప స్వామికి అన్ని ప్రసాదాలు పెట్టి పూజా కార్యక్రమం అయితే చేసుకొని అందరికీ పంచామండి. ముందు మా స్వామికి పెట్టానండి అయ్యప్ప స్వామి ప్రసాదం అండి. ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయ్యప్పని అందరి తరపున కోరుకుంటున్నామండి. అవమానాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే ముందు అవి రెండేనండి మనిషికి కావాల్సింది. నేనైతే అలా అనుకుంటున్నానండి. అలా అని ఈ చిన్న వీడియో చేశానండి. ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మంచి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఈ సంవత్సరానికైతే మా స్వామి మాల ఇట్లాగ నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగింది. ఇంకా వేరే వాళ్ళు వస్తారు కదండి ఇంటి ముందుకి, వాళ్ళకు కూడా ఏదో మనకు ఉండింది అట్లా కొంచెం బియ్యం ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి ఒక అరటిపండు అయితే ఇచ్చారండి మా స్వామి. ఇంకా అప్పటికి మా స్వామి ప్రసాదం అయితే తినలా. ఆ రోజు వస్తుంది కాబట్టి మళ్ళీ పెడదాంలేని ప్రసాదము. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా మా అమ్మగారితో, గురుస్వామి లేరు అనమాట ఇక్కడ, మా అమ్మగారితో తీపిచ్చుకోమని చెప్పారు. ఆయన కూడా శబరిమల వెళ్ళారనమాట. ఇంకా మా అమ్మగారితో మాల అయితే తీర్చుకున్నారండి. ఇంకా తల్లి లేకపోయినా భార్యతో అయినా తీపిచ్చుకోవచ్చు అంటే ఇంకా మా అమ్మగారు ఉన్నారు కాబట్టి తీపిచ్చాము. కాళ్ళకి ఆశీర్వదించి అక్షంతలు అయితే వేశారండి. ఇంతవరకు ఈ సంవత్సరానికి ఆ అయ్యప్ప దయ ఇలా అయితే మా మీద ఉంది. అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను కోరుకుంటున్నానండి. ఈ చిన్ని వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణం అయ్యప్ప. ఇంతవరకు అయితే మా కార్యక్రమం ఇలా జరిగిందండి. ఉన్నంతలో నేను చేసుకున్నాను. మా వీడియోలు నచ్చిన వాళ్ళు అందరూ కొత్త వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న డిస్టర్బెన్స్లు వస్తున్నాయి పక్కన, ఏమీ అనుకోవద్దు. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.